Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training Center. సో ప్రీవియస్ వీడియోలో మనం కండిషన్ టెన్సెస్ చెప్పుకున్నప్పుడు చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చూస్తున్నారు. మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. లైఫ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏది? నా క్వశ్చన్ అర్థం కదా? జీవితంలో అన్నిటికన్నా బాగా 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 ఇంపార్టెంట్ అయింది ఒకటి చెప్పండి చూద్దాం. డబ్బులా? రిలేషనా? ఇంకేంటండి? ఓకే, మీరు చెప్పిన అన్నీ కరెక్టే. లైఫ్లో బాగా ఇంపార్టెంట్ ఏంది? లైఫే, బతికుండడం. ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అంటే, మనం చూస్తున్నాం ఈ పాండమిక్ టైంలో వేవ్ 1, వేవ్ 2 ఎంతోమంది ఆప్తుల్ని, కుటుంబ సభ్యుల్ని కోల్పోతున్నారు. బ్రతుకుండడం చాలా ఇంపార్టెంట్. అందుకే లాక్డౌన్ వదిలేశారు కదా, ఎక్కడ పడితే అక్కడ తిరగడం, ఏది పని చేయడం, మాస్క్ వదిలేసి సేఫ్టీ లేకుండా వెళ్ళకండి. ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అనకండి, అవసరం. మీరందరూ బాగుంటేనే మనందరూ బాగుంటాం. సో లైఫ్లో ఇవాళ మనం చెప్పుకోబోయేది లైఫ్ సంబంధించిన వర్డ్స్. కొన్ని పదాలు మనకు తెలుసు, కొన్ని పదాలు తెలియదు. వర్డ్స్ నేర్చుకుంటే కంటిన్యూస్గా మాట్లాడవచ్చు. మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, లాంగ్వేజ్ కావాల్సింది గ్రామర్, సెకండరీ వర్డ్స్. మీరు చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు తెలుగు నేర్చుకోవడానికి లేదా మీ మదర్ టంగ్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ముందు సెంటెన్సెస్ నేర్చుకున్నారా, వర్డ్స్ నేర్చుకున్నారా? వర్డ్సే కదా నేర్చుకున్నారు. మీరు అలా తిరుగుతూ తా అత్త అనిపిస్తారు కొన్ని చోట్ల, కొంతమంది అమ్మ అనిపిస్తారు. అమ్మ 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 అనుకుంటూ టపిమంట డిప్ మీద ఒకటి అమ్మ, అప్పుడు ఫిక్స్ అయ్యాం. అమ్మ, తాత, అత్త అంటే 2 అక్షరాల పదాలు నేర్చుకున్నాం. విచిత్రం ఏంటంటే చాలా తక్కువ సమయంలోనే మన చుట్టూ ఉన్న పదాలన్నీ నేర్చేసుకుంటాం. తక్కువ పదంలో మాట్లాడటం, పిల్లి, కుక్క ఇవన్నీ నేర్చుకుంటాం. ఇంగ్లీష్ ఏం చేస్తున్నాం? మనం చాలా పదాలు నేర్చుకొని మన చుట్టూ ఉన్న పదాలు, మన నిత్య జీవితం అవసరమైన పదాలు నేర్చుకోవట్లేదు. అందుకే మనం కంటిన్యూస్గా మాట్లాడలేకపోతున్నాం. అందుకే మనం ఇంగ్లీష్ని మేనేజబుల్. సార్ మేనేజ్ చేస్తావు సార్. ఎవరిని మేనేజ్ చేస్తావు? అదే ఇంగ్లీష్ మేనేజ్ చేస్తావు. ఎంతసేపు హై, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ రీడింగ్. మరి తర్వాత ఏంటి? తెలుగే. కంటిన్యూస్గా మీలో చాలామందికి అలవాటు ఉంటుంది, మెసేజ్లు కూడా ఇంగ్లీష్లో తెలుగు లెటర్స్ తోటి, సరే ఇంగ్లీష్ లెటర్తో తెలుగు మెసేజ్. ఇది ఇంకా దారుణం అండి, ఆపేయండి ఇకనైనా. ఈకేకేయుడియుఎన్ఎన్ ఎక్కడున్నావు, వాట్ డూయింగ్ అంట, డిఎన్జీ మళ్ళీ పూర్తిగా ఉండదు. పూర్తిగా స్పెల్లింగ్స్తో టైప్ చేయండి. ఎలాగో సగం చూపిస్తుంది కదా మీరు టైప్ చేయడం, కానీ అలాగే ఒక సెంటెన్స్ పూర్తిగా చేయండి. సార్ మెసేజ్లు అలా పెడితే ఎవడు రెస్పాండ్ అవ్వడు. వదిలేయి కనీసం నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. చూద్దాం. ఇక్కడ బర్త్ తెలిసిన పదమే ఇక్కడ అందరికీ. బర్త్ అంటే పుట్టుక. డిమైస్, డెత్ని మనం డిమైస్ మనం చూస్తుంటాం. సడన్ డిమైస్ హ్యాస్ మేడ్ అ షాక్ అంటే సడన్గా ఆయన చనిపోవటం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది, డిమైస్. అండ్ నెక్స్ట్, పుట్టిన తర్వాత జనరల్గా చేసే మొట్టమొదటి సెరమోనీ ఏంటంటే క్రాడిల్ సెరమోనీ. క్రాడిల్ అంటే ఉయ్యాల తొట్టిలో వేసే రోజును మనం క్రాడిల్ సెరమోనీ అంటాం మనం. సో మీరు ఈ పదాలు గుర్తుండాలంటే, డిడ్ యూ అటెండ్ ఎనీ క్రాడిల్ సెరమోనీ? ఎస్, ఐ అటెండెడ్. వెన్ డిడ్ యూ అటెండ్ దట్ క్రాడిల్ సెరమోనీ? ఐ అటెండెడ్ బిఫోర్ 2 months లేదా బిఫోర్ 2 years, అలా చెప్పండి. గ్రెయిన్ ఇనిషియేషన్ సెరమోనీ, దీన్నే అన్నప్రసన్న అంటారు. చాలామందికి తెలియదు ఇది ఇంగ్లీష్ వర్డ్. గ్రెయిన్ ఇనిషియేషన్ సెరమోనీ అంటే మొట్టమొదటిసారిగా అన్నం తినిపించేటప్పుడు దాన్ని కూడా చాలా వేడుకగా చేస్తారు. చాలా గొప్పవాళ్ళు అంటే డబ్బులు ఉన్న దాన్ని బట్టి చేస్తారు. అండ్ పైర్, సడన్గా డెత్కి వెళ్ళిపోయాం. పైర్ అంటే చితి అంటే తగలబెట్టడానికి మనం కొన్ని కట్టెలు పేర్చి దాని మీద డెడ్ బాడీని పెట్టడారు కదా, దాన్ని పైర్. ఫైర్ కాదండి, అది పైర్. సో పైర్ తర్వాత దాన్ని ఏం చేస్తారు? క్రిమేషన్ అంటే దహనం చేయడం. సో మన 2 రకాలుగా మనిషిని దహన సంస్కారాలు చేస్తారు, అంటే అంతిమ సంస్కారాలు. దాన్నే ఫ్యూనరల్ యాక్టివిటీస్ అంటారు. ఫ్యూనరల్ యాక్టివిటీస్ అంటే అంతిమ సంస్కారాలు లేదా చనిపోయిన తర్వాత చివరిగా చేసేవన్నీ ఈ ఫ్యూనరల్ యాక్టివిటీస్ అంటారు. ఐ అటెండెడ్ ఫర్ ఫ్యూనరల్ యాక్టివిటీస్ ఆఫ్ మై రిలేటివ్స్. సో అబిచోరీ మనం పేపర్లో చూస్తుంటారు. శ్రద్ధాంజలి, ఫలానా వ్యక్తి చనిపోయాడు, అశ్రు నివాళి, ఇవన్నీ అబిచోరీ అనేవి దానికి సంబంధించింది. కండోలెన్సెస్, మనకు ఎవరైనా చనిపోయినప్పుడు ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ లేదా డీప్ కండోలెన్సెస్ అంటే నేను చాలా బాధపడుతున్నాను, సంతోషం అని చెప్తామా? చనిపోయాడు మేవాడు పోయాడంటగా చాలా సంతోషం అంటే అప్పుడు తేడా అనుకుంటారు. తప్పు. శత్రువుని కూడా మనం ఎప్పుడైనా, ఎందుకంటే చనిపోవడం అనేది జీవితంలో అతి భయంకరమైన విషయం కాబట్టి కండోలెన్సెస్ చెప్తాం మనం. హెవెన్, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? హెవెన్కి వెళ్తారు. అదే నమ్మకం. కాకపోతే మనకు హెవెన్ అంటే మీకు మీనింగ్ చెప్తా. హెవెన్ అంటే స్వర్గం లేదా పరలోకం.
ప్యారడైజ్ అన్న అదే, చాలామంది ప్యారడైజ్ అనగానే గుర్తొచ్చే పదం మనకి బిర్యానీ మాత్రమే. ప్యారడైజ్ అంటే అర్థం యాక్చువల్గా ఏంటంటే హెవెన్ అని అర్థం, స్వర్గం అని. అలాగే హెల్ అంటే ఏంటి? నరకం. ఎక్కడుంది హెల్? ఇప్పుడు కనిపిస్తుంది అందరికీ, ఇప్పుడు భూమి మీద కనిపిస్తుంది. ఈ కరోనా వచ్చి అందరి జీవితాలు హెల్ చేసింది చాలా వరకు. సో మనం హెవెన్లో ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుందాం, మనం కాపాడుకుందాం, మన ఇంట్లో వాళ్ళని కాపాడుకుందాం. ఈవిల్ స్పిరిట్ అంటే తెలుసా? గోస్ట్ అన్న ఈవిల్ స్పిరిట్ అన్న దాని అర్థం అదే. అంటే ఏంటి? దెయ్యం అని చెప్పి. చూసారు ఎప్పుడన్నా దెయ్యాన్ని? చూడలేదా? నిజంగా ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళండి, కనిపిస్తుంది. సో హోలీ గోస్ట్ ఎవరు అంటున్నారు, సార్ మీరు కూడా అలానే ఉన్నారు. సరదాగానండి, అన్ని లైట్ తీసుకుంటారండి, అన్ని లైట్. హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ, దేవత పోనింది, ఇవన్నీ హోలీ గోస్ట్ అంటారు. వూమ్ టు టూమ్, మన లైఫ్ అంటే వూమ్ అంటే గర్భము, టూమ్ అంటే సమాధి. టూమ్ అంటే సమాధి అండి. ఈ మధ్యలో ఉన్న జీవితమే మన జీవితం. సో ఈ జీవితానికి సంబంధించిన కొన్ని పదాలు మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా మనం వర్డ్స్ నేర్చుకుంటే ఇలా ప్రతి సెక్టార్కి సంబంధించిన కొన్ని పదాలు నేర్చుకుందాం. అసలు ఏమేమి పదాలు ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలంటే సింపుల్, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నిత్య జీవితంలో ప్రొద్దున లేచినంత వరకు పడుకునేంత వరకు మనం ఏ పదాలు ఎక్కువగా వాడతామో లిస్ట్ అవుట్ ప్రిపేర్ చేసుకుందాం. వాటికి ఇంగ్లీష్ మీనింగ్ తీసుకుందాం. తెలుగు నుంచి ఇంగ్లీష్ కూడా మనకు గూగుల్ ఉందండి. ఆ తర్వాత చేయాల్సిన పని ఏంటి? వాటిని సాధ్యమైనంత వరకు సెంటెన్సెస్లో యూజ్ చేయడం, అలాగే రాయడంలో యూజ్ చేయడం. మీకు ప్రాక్టీస్ చేయడానికి ఎవరు లేరు, ఇవన్నీ ఉపయోగిస్తే ఒక స్టోరీ రాయండి. స్టోరీ రాయడానికి కుదరలేదు, క్వశ్చన్స్ రాయండి. పాస్ట్ మీదో ఫ్యూచర్ మీదో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాయండి. ఎందుకంటారంటే మీరు అలా ఎక్కువసార్లు రాస్తూ ఉన్నప్పుడు మీరు దానికి అలవాటు పడతారు. ఆ పదం పలకడం తెలుస్తుంది, స్పెల్లింగ్ గుర్తుంటుంది, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడ ఉపయోగించాలో తెలుస్తుంది. సో మనం వర్డ్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వర్డ్స్ని ఉపయోగించి మాట్లాడుతున్నప్పుడు మీ ముందున్న వ్యక్తి అనుకుంటాడు, అబ్బా ఇతనికి ఇన్ని విషయాలు తెలుసా. మనం ఏం చేస్తున్నాం? కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి పర్టికులర్ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోతున్నాం. అంటే అక్కడ కరెక్ట్ కనెక్టింగ్ వర్డ్ రాకపోవటమే. ఈ కనెక్టింగ్ వర్డ్స్ని మనం నిత్య జీవితంలో ఉపయోగించే పదాలన్నీ ఒక సిరీస్ ప్రకారం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నేర్చుకున్న పదాలతోటి ఒక్కొక్క పదంతో కనీసం 3 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రాయండి. దానివల్ల మీకు ఎప్పటికీ గుర్తుంటుంది. మళ్ళా వీడియోలో మరికొన్ని పదాలు నేర్చుకుందాం. అంటిల్ దెన్ బాయ్.